హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాపిక్ ఏంటనేది థంబ్‌నెయిల్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనమైతే డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి, మీ మొబైల్లో ఉన్న గూగుల్ని. ఇక్కడ గూగుల్ సెర్చ్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సేవ నెంబర్, మీరు ఎక్కడైతే అప్లికేషన్ చేస్తారో మీ సేవలో అక్కడ మీ సేవ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది కనబడుతుంది కదా. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ దగ్గర మీరు మీ సేవలో అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. అది అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది కనబడతాయి. కొంతమందికి ఈ అప్లికేషన్ నెంబర్ అనేది అయితే అప్లై చేసుకొని వాళ్ళకైతే అప్లికేషన్ నెంబర్ అయితే ఉండదు కదా. వాళ్ళ కోసం నేను మరొక సైట్ అనేది చూపెడతాను. ఒకసారి చూసి మీరు చెక్ చేసుకోండి. మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అయితే కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది కదా. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబరు, న్యూ రేషన్ కార్డ్ నెంబరు, డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది కదా. ఇక్కడ మనమైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చుకుందాం. మన దగ్గర ఉంటుంది కదా న్యూ రేషన్ కార్డ్ నెంబర్. లేదంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తోటైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో సెర్చ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ నెంబర్ మీద ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి నేమ్స్ ఉన్నాయని అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ఈ విధంగా మీరు మీ సేవకు వెళ్ళకుండానే మీ మొబైల్లోనే మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.